నమస్కారం. నేను చందు. బెల్లులో అవకాశాలు. హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లులో శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్సీ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక్కో కొలువుకు ఎన్ని పోస్టులు ఉన్నాయో, దరఖాస్తు చేయడానికి ఏ అర్హతలు ఉండాలో చూద్దాం. ఫస్ట్ది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ 12 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్లో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. టెక్నీషియన్సీ 17 ఉన్నాయి. ఎస్ఎస్ఎల్సి, ఐటీఐ, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రికల్తో పాటు ఏడాది అప్రెంటిస్షిప్ పూర్తి చేయాలి. లేదా ఎస్ఎస్ఎల్సి అంటే 10th పాస్ అయి 3 ఏళ్ల నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ కోర్సు చేయాలి. జూనియర్ అసిస్టెంట్ 3, బీకామ్, బీబీఎం క్వాలిఫికేషన్. వేతనం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు 24,500 నుంచి 90,000 ఉంటుంది. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21,500 నుంచి 82,000 ఉంటుంది. 3 పోస్టులకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 60% మార్క్స్ తోటి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 50% మార్క్స్ తోటి డిప్లొమా, డిగ్రీ లేకపోతే 10th పాస్ అయి ఉండాలి. ఉద్యోగ అనుభవం అవసరం లేదు, అంటే ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అభ్యర్థులు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకొని ఉండాలి. గడువు తేదీ ముగిసిన పనిచేయని ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకోరు. అంటే ఎంప్లాయ్మెంట్ కార్డు ప్రతిసారి రెన్యువల్ చేసుకోవాలి కదా, అది రెన్యువల్ చేసుకోకపోయినా ఇది పనికియ్యేది, గుర్తుపెట్టుకోండి. 3 పోస్టులకు 1/6/2024 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు ఉంచకూడదు. గరిష్ట వయసులో ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూలకు 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు దరఖాస్తు ఫీజు 250, 18% జీఎస్టీ అదనం. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు లేదు. మరి క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అంటే, విద్యార్హతల ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్టును తయారు చేసి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో 150 మార్కులకు 2 పార్టులు ఉంటాయి. పార్ట్ 1 జనరల్ అవేర్నెస్కు 50 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్. జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ 2 టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్కు 100 మార్కులు, సంబంధిత బ్రాంచ్ నుంచి టెక్నికల్ ట్రేడ్ నాలెడ్జ్కి సంబంధించిన 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు పార్ట్ 1, పార్ట్ 2లో వేర్వేరుగా 35% మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు పార్ట్ 1, పార్ట్ 2లో వేర్వేరుగా 30% మార్క్స్ సంపాదించాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో 6 నెలల శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో నెలకు 24,000 స్టైఫండ్గా చెల్లిస్తారు. శిక్షణ తర్వాత గ్రేడేషన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్కు ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు హాజరయ్యే ఇతర ప్రాంతాలకు చెందిన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్లకు స్లీపర్ క్లాస్ రైలు లేకపోతే బస్సు ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు. రాత పరీక్షల అర్హత సాధించిన వైద్య పరీక్షల తర్వాతే అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. ప్రిపరేషన్, సన్నద్ధత. పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ అంశాలపై అవగాహన పెంచుకోవడానికి పోటీ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. నిర్ణీత వ్యవధి లోపల సమాధానాలను గుర్తించడం ముఖ్యమే. మొదట్లో ఇది సాధ్యం కాకపోయినా రోజు సాధన చేయడం వల్ల సమయం లోపల పూర్తి చేయగలుగుతారు. బలాలు, బలహీనతలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కఠినంగా అనిపించే అంశాలకు అదనంగా సమయాన్ని కేటాయించాలి. మాక్ టెస్టులు రాయడం వల్ల ఫలితం ఉంటుంది. టెక్నికల్ ట్రేడ్ నాలెడ్జ్ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. వీటిలో నైపుణ్యం పెంచుకుంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. చదివిన బ్రాంచ్కు సంబంధించిన సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలి. అన్నీ గతంలో తెలిసిన విషయాలేనని అశ్రద్ధ చేయకుండా ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి, అంటే రివిజన్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 11/7 వచ్చే నెల 11 తారీఖు. వెబ్సైటు BELindia.in. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.